హాయ్ నమస్తే, వెల్కమ్ టు RV Sewing Corner Telugu. ఈరోజు నేను క్రాచెట్ తోటి చైన్ స్టిచ్ చూపిస్తున్నానండి. వీటికి నేను ఒక ఊలు ఏదైనా పర్లేదండి, ఏ సైజ్ అయినా పర్లేదు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం మీడియం సైజు ఉండే ఊలు తీసుకోండి. ఇదేమో నీడిల్ అండి. ఈ నీడిల్ 3 mm ఉందండి, 3 mm నీడిల్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీడియం సైజ్ తీసుకుంటే మీకు ఈజీగా ఉండిద్దండి, కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు నేను దీనికి నాట్ చూపిస్తున్నానండి. ఈ నాట్ వేసేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. నాట్ని 2 ఫింగర్స్ పెట్టేసేసి ఇట్లాగా ఇలా పెట్టి ఏదో ఒక సైడ్ మనం లాగినట్లయితే అవి చిన్నగా అవుతుంది. హుక్ మనకి లూప్ వస్తుంది కదా, ఆ లూప్ అనమాట, చిన్న లూప్ వచ్చింది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి, 2 ఫింగర్స్కి ఇలా రౌండ్గా వేసుకున్నాం కదా, ఇట్లా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ విధంగా కింద నుంచి ఈ మిడిల్లో నుంచి ఇది 2 లేయర్స్ మీద లాగాలన్నమాట. 2 లేయర్స్ మీద లాగినట్లయితే ఇట్లా వస్తుంది కదా. ఇక చిన్నగా ఉంది కదా, దీన్ని ఇట్లా లాగేసినట్లయితే మనకి లూప్ వచ్చేస్తుంది. దీన్నే ఇదనమాట లూపు. ఇప్పుడు దీనిలో నుంచి మనము ఎలా చేయాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ నీడిల్ని మనం ఇలా పట్టుకోవాలి. కొన్ని ఏంటిదంటే ఇట్లా రాకుండా లైన్గా పైనుంచి కింద వరకు ఒకటే ఈక్వల్గా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా నీడిల్ని మనం పట్టుకోవాలి. లేకపోతే ఇలా పెన్ రాస్తాం కదా, పెన్ లాగానే పెట్టుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ ఇలా అయితే గ్రిప్ ఉంటుందండి. ఈ విధంగా ఈ ఫస్ట్ టైం నేర్చుకునేవారు ఈ విధంగా పెట్టుకొని, ఈ లూప్ ఉంది కదా, మనం ఇందాక నాట్ లాగా వేసుకున్నాం కదా, లూప్ స్టార్టింగ్ పాయింట్, ఆ లూప్లోకి పెట్టేసుకుని కరెక్ట్గా లూప్ కంటే తక్కువ కొంచెం లూజ్ ఉంచుకోవాలండి. ఎందుకంటే నీడిల్, ఈ క్రోచెట్ది నీడిల్ ఉంది కదా, అది బయటికి రావడానికి ఈజీగా ఉండేటట్టు అనమాట. కొంచెమే లూజ్ ఉంచుకోవాలి, మరి ఎక్కువ లూజ్ ఉంచుకోకూడదండి. ఉంచుకున్న తర్వాత ఇదిగోండి, థ్రెడ్ని ఈ విధంగా మనము ఇలా పెట్టుకోవాలి. థ్రెడ్ని ఇలా పెట్టేసేసుకొని చూడండి, ఈ విధంగా థ్రెడ్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా వేసినప్పుడు ఇదిగో చైన్ పడిపోయింది కదా, ఒక చైన్ వచ్చేసింది. ఇదే విధంగా మళ్ళీ చూడండి ఇలా చేయాలి. ఇదే విధంగా మనకి ఎన్ని చైన్స్ కావాలో చూడండి, ఇట్లాగా మరీ లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఇట్లా మనం చేసుకునేటప్పుడు ఇలా హ్యాండ్కి ఫింగర్కి ఇలా చుట్టేసుకుంటా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అది చూడండి. ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదో చూసుకొని మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే, థ్రెడ్ అనేది మాత్రం ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలండి. ఇక్కడ థ్రెడ్ మాత్రం ఇలా లూజ్గా ఉన్నట్లయితే మళ్ళీ అక్కడ లూజ్గా వచ్చేస్తుంది, గ్రిప్ కరెక్ట్గా రాదనమాట, నీట్గా కూడా ఉండదన్నమాట చైన్ స్టిచ్ అనేది. ఈ థ్రెడ్ మాత్రం ఇలా మనం కిందకి తీసినప్పుడు కరెక్ట్గా ఇలా వచ్చేసేయాలి బయటికి. ఇప్పుడు ఈ థ్రెడ్ మాత్రం స్ట్రైట్గా ఉందా లేదో చూసుకోండి. ఈ రెండు ఈక్వల్గా ఇలా ప్యారలల్గా ఉండాలని. తర్వాత ఈ విధంగా ఈ లూప్లో నుంచి బయటికి తీయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ బిర్రుగా ఉందనుకోండి, ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది కదా, ఇదిగో చైన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఎలా, మీకు ఏ విధంగా, ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఆ వేలు దగ్గర ఇలా చుట్టేసేసుకొని, అంటే మీకు గ్రిప్పుని టైట్గా వీలైనంత వరకు టైట్గానే ఉండాలండి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగో ఇలా తీసేసుకొని ఇలా మరీ గట్టిగా ఉండకూడదండి. ఇక్కడ నీడిల్ దగ్గర, నీడిల్కి మరీ గట్టిగా ఉండకూడదు. నీడిల్ దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. నీడిల్ దగ్గర ఇదిగో ఇలా లూజ్ చేసుకుంటూ మనం స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ అప్పుడు కొంచెం మన థ్రెడ్ని ఎలా లూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా వేసేసుకుంటూ స్టిచ్చెస్ మనకి ఎన్ని చైన్ స్టిచ్లు కావాలో అన్ని స్టిచ్లు వేసుకుంటా రావాలి. ఇదిగోండి, ఇట్లా చూడండి. ఈ విధంగా అయినా మీరు మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే స్ట్రైట్గా అది గట్టిగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీరు నీడిల్ని మరీ గట్టిగా పెట్టేశారంటే, అదిగో చూడండి, నీడిల్ మరీ గట్టిగా పెట్టేశారంటే ఈ థ్రెడ్ని ఇట్లా లాగినప్పుడు దీనిలో నుంచి బయటికి రాదనమాట. అందుకని మనం నీడిల్కి థ్రెడ్కి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా గ్యాప్ ఉంచేసేసుకొని ఇలా బయటకు వచ్చేసరికి చూసుకోవాలి నీడిల్ని.
ఇప్పుడు ఇగో ఈ థ్రెడ్ని దీనిలో నుంచి లాగితే ఈజీగా వచ్చేయాలన్నమాట. అలా అని మరీ ఎక్కువ గ్యాప్ పెట్టుకోకూడదండి నీడిల్కి థ్రెడ్కి వూల్కి. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఫస్ట్లో స్టార్టింగ్ కాబట్టి ఇలా జరుపుకుంటూ ఇదిగో చూడండి రావట్లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం ఇట్లా లూజ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఇంకొక లూప్ ఇలాగా చైన్ స్టిచ్ అనమాట. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి చైన్ స్టిచ్. ఇలా మనకి ఎన్ని చైన్స్ కావాలో అన్ని చైన్స్ని ఇదిగో లూజ్ కావాలంటే లూజ్కి లాక్కోడి తక్కువ ఒకవేళ తప్పిపోయిందంటే మళ్ళీ దీన్ని లాగేస్తే సరిపోతుందండి. ఇక్కడ వి షేప్లో ఉన్నాయి కదండి చూడండి చైన్ అనేది, అవి కౌంట్ చేసుకోవాలి 1 2 3 అనేది. ఈ విధంగా కౌంట్ చేసేసుకొని మనకి ఎన్ని వచ్చినాయా అనేది మనం ఏదన్నా కుట్టేటప్పుడు మళ్ళీ క్రోచ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవి మొత్తం 3 వస్తాయి అనమాట, 3 లేయర్స్. ముందు వి షేప్లో ఉండే 2, బ్యాక్ సైడ్ ఇంకొక లైన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని దీనికి నాట్ వేసుకోవాలి కదా లాస్ట్లో ఊడిపోకుండా. ఇదిగోండి ఈ విధంగా లూప్ రాకుండా బయటకు లాగేసేసుకోవాలన్నమాట. లాగేసి ఇట్లా లాగేసినట్లయితే ఇంకది ఇదిగో చూడండి లాగినా కానీ అది ఊడిపోదన్నమాట. ఇదిగోండి చైన్ స్టిచ్ ఇలా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.